ముందుగా అందరికీ నమస్కారం అండి. 9వ తరగతి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ప్రక్రియలన్నిటి కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మన గత సంవత్సరం డిఎస్సిలో చాలా పాఠ్యాంశాల నుండే వచ్చినాయి ప్రక్రియలు, కాబట్టి ఈ పాఠ్యాంశాలు మీకు అవి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొదటి పాఠం పేరు ధర్మార్జునులు. ధర్మార్జునులు అనే పాఠ్యాంశం చేమకూర వెంకట కవి రచించినటువంటిది. ప్రక్రియ వచ్చేసి ప్రబంధ ప్రక్రియ. ప్రబంధ ప్రక్రియ ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధం వర్ణన ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఈ పాఠభాగం ప్రతి పద్య చమత్కార చరణుడు చేమకూర వెంకట కవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమాశ్వాసంలోనిది. రెండవ పాఠ్యాంశం నేనెరిగిన బూర్గుల. బూర్గుల రామకృష్ణరావు గారి ప్రక్రియ. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన స్ఫూర్తివంతమైన జీవనం కోణాలను విశ్లేషిస్తూ ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం. ఈ పాఠభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972వ సంవత్సరంలో డిసెంబర్ సంచిక నుండి తీసుకోబడింది. మూడవ పాఠం వలస కూలి. పాఠం చాలా బాగుంటుంది. ప్రక్రియ. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. లయాత్మకంగా ఉండి ఆలపించేందుకు వీలుగా ఉండేదే గేయం. ఇది పల్లవి చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతం అవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే గేయం. ప్రస్తుతం పాఠ్యాంశం డాక్టర్ ముకురాల రామిరెడ్డి హృదయశైలి గేయ సంకలనంలోనిది. నాలుగవ పాఠ్యాంశం రంగాచార్యతో ముఖాముఖి. ఈ పాఠ ప్రక్రియ ఇంటర్వ్యూ ప్రక్రియకి చెందినది. పరిపృచ్ఛ ఇంటర్వ్యూ అనే ముఖాముఖి అని కూడా అంటారు. ఇది ప్రధానంగా 2 రకాలు. ఉద్యోగాల ఎంపికలో అభ్యర్థి ప్రతిభను పరీక్షించడం కోసం చేసేది. నిర్దిష్ట రంగంలో విశేష సేవలు అందించిన వారి అనుభవాలను తెలుసుకోవడానికి చేసిందే. డాక్టర్ దాశరథి రంగాచార్య వేరువేరు సందర్భాలలో వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలోని ప్రధాన అంశాలే ఈ పాఠ్యాంశం. 5వ పాఠ్యాంశం శతక మధురిమ. ప్రక్రియ. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. సాధారణంగా శతక పద్యాలలో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇది ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. 6వ పాఠ్యాంశం దీక్షకు సిద్ధం కండి. దీక్షకు సిద్ధం కండి. ఈ పాఠ్యాంశ ప్రక్రియ కరపత్రం అనే ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రజలకు అందించాలనుకునే సమాచారాన్ని వీలైనంత సంక్షిప్తంగా ముద్రిత రూపంలో అందించేందుకు వినియోగించే పత్రం కరపత్రం. దీన్ని ఇంగ్లీష్లో పాంప్లెట్ అని కూడా అంటారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ తరపున 2009లో వెలువడిన పుస్తకం 1969 ఉద్యమం చరిత్రక పత్రాలు, అందులో నుండి తీసుకోబడినటువంటిది. 7వ పాఠం చెలిమి. పాఠ్యాంశ ప్రక్రియ కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం. ఇది అచ్చ తెలుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పొన్నగాంటి తెలగన. ఈ పాఠం యయాతి చరిత్రలో తృతీయాశ్వాసంలోనిది. 8వ పాఠ్యాంశం ఉద్యమ స్ఫూర్తి. ప్రక్రియ. ఈ పాఠం ఆత్మకథ అనే ప్రక్రియకు చెందినది. ఓ వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా రాస్తే అది ఆత్మకథ అవుతుంది. దీనిని స్వీయ చరిత్ర అని కూడా అంటారు.
ఇందులో రచయిత అనుభవాలే కాకుండా సమకాలీన విశేషాలు, ఆనాటి ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితులు ప్రతిబింబిస్తాయి. చదివిన వారికి ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం సంగెం లక్ష్మీబాయి రాసిన నా జైలు జ్ఞాపకాలు అనుభవాల ఆత్మకథలోనిది. 9వ పాఠ్యాంశం ప్రక్రియ. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. ఛందో నియమము లేని స్వేచ్ఛా కవిత్వం వచన కవిత్వం చెప్పింది. వచనం అయినా అందులో కవిత్వం పాలు ఉంటుంది. అది వచ్చిన కవితగా రాణిస్తుంది. ఇది భావం ప్రధానంగా కవితాత్మక పంక్తులతో సాగుతుంది. వచన కవితలు వస్తువు, అభివ్యక్తి, శిల్పం ఆధారంగా ప్రతిభావంతమైనవిగా గుర్తించబడతాయి. ఈ పాఠం సలంద్ర లక్ష్మీనారాయణ రాసిన చావు గీతం కవితా సంకలనంలో. 10వ పాఠ్యాంశం భాగ్భూషణం. ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన భాగ్భూషణం భూషణం అనే పుస్తకంలోనిది. 11వ పాఠ్యాంశం వాయసం. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. ఈ పాఠం ఆధునిక కవి మామిండ్ల రామగౌడ్ రాసిన రసతరంగిణి సంపుటిలోనిది. తీయని పలకరింపు. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తూ సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రీకరించే వచన రచననే కథానిక అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు. ప్రస్తుత పాఠభాగం ఇల్లందుల సరస్వతీదేవి రచించిన తులసీ దళాలు కథానికల సంపుటికలో నుండి తీయబడినటువంటిది.